ఈ నాది నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించి నేను ఎప్పుడు ఫాలో అప్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సైట్స్ వీటి ద్వారా ఫాలో అవుతుంటా. దాంతో కొంత నాకున్న అవగాహన, నేను ఇన్నేళ్ల అనుభవంతో కొన్ని కలిపినప్పుడు 100కి 80-85% మ్యాచ్ అవుతుంటాయి. ఒక 10-15% ఎప్పుడూ కూడా తేడా ఉండొచ్చు. నిన్నే నేను ప్రస్తావించా, ఇరాన్ అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశాడు. ఏమనంటే, మా పొరుగు దేశాలకు క్షమాపణ చెప్తున్నాను, మా పొరుగు దేశాలతో మీద మాత్రం దాడులు చేయమన్నాడు. కానీ కాసేపటికే అటాక్స్ జరిగినాయి. అది కూడా పెట్రోలియం నిల్వల మీద జరిగినాయి. పోనీ అమెరికాకి సంబంధించిన బేసుల మీద మాత్రం మేము దాడి చేయాలనుకున్నాం, కాకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం అనేటువంటిది కరెక్ట్ కాదు, మేము క్షమాపణ చెప్తున్నానంటూ ఆ పైన చెయ్యబోమన్నాడు. కానీ ఇతని మాట వింటారా? ఐఆర్జీసీ అనేటటువంటి వాళ్ళు కొమైనీ టీము, కొమైనీ తరపున మతపెచ్చగలిగినటువంటి టీము, వాళ్ళు ముస్లింల్లోనే ఉన్నటువంటి సున్నీలను అంగీకరించలేనటువంటి వర్గం, వాళ్ళ వినాశనం కోరుకునేటటువంటి వర్గం. వాళ్ళు అందుకనే ప్రత్యేకించి ఎయిర్ బేసులను కాకుండా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఆగుతారా అనుకున్నాం. నిన్న జరిగినటువంటిది చూడండి. ఇరాన్ ప్రెసిడెంట్ పబ్లిక్గా అనౌన్స్ చేశాడు నైబరింగ్ కంట్రీస్ మీద చేయమని. 5 గంటల తర్వాత ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అది మిస్టేక్ అని ప్రకటించింది. అంటే అతను తప్పు చేశాడని ప్రకటించింది. ఆ తర్వాత దుబాయి, అబుదాబీల దగ్గర అటాకింగ్కి వెళ్ళారు. వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మాట్లాడారు, ఇదిగో ఇట్లాగా ప్రాబ్లం అనేది. ఆ తర్వాత ఐఆర్జీసీ వచ్చేటప్పటికి పెజెష్కియాన్ మాటల్ని పక్కన పెట్టేయండి, యుద్ధమే అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అంటే ఇద్దరు కూడా విడిపోయారన్నమాట. మిలిటరీ అనేటటువంటిదే ఇప్పుడు ముందుకెళ్తుంది. ప్రజల చేత ఎన్నికైన పెజెష్కియాన్ మాట వినరు వాళ్ళు. అదే సందర్భంలో యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు లేకుండా పోయింది. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాతనే ఇప్పుడు ప్రెసిడెంట్ని జీరో చేసేటటువంటి, ప్రెసిడెంట్కి హక్కులు లేవు, ఇప్పుడు అధికారం లేదు. ఐఆర్జీసీనే డైరెక్ట్గా డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ వచ్చేటప్పటికి విపరీతమైన మతపెచ్చగాళ్ళు, చేతులు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఎట్టా పడితే అట్ట ప్రయోగించి ఇప్పుడు పబ్లిసిటీ కావాలి. ఈ మతపెచ్చగాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు అమెరికా మీద వస్తున్నా, దాడులు చేస్తున్నా, 14 దేశాల మీద, 8 దేశాలు, 9 దేశాలు, 10 దేశాలు, 14 దేశాల మీద దాడికి వెళ్ళారని చెప్పుకురావాలి. తద్వారా వాళ్ళ హీరోయిజం ఎక్స్పోజ్ కావాలని కోరుకునేటటువంటి వర్గాలు అన్నమాట. చచ్చేది జనం, మేమైతే దాడులు చేస్తున్నాం కదా, ఆ మధ్యలో చచ్చిపోతే 72 మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోగలుగుతాం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటిది. ఇప్పుడు ఆ న్యూక్లియర్ క్యాపబుల్ కనుక వీళ్ళ చేతిలో ఉంటే ఏంటి అన్నటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇదిగో ఈ లెటర్ వాళ్ళు రిలీజ్ చేసుకున్నటువంటిది అనమాట.